హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. శిరీష ఏదో వంటింట్లో ఉంది, మళ్ళీ ఏదో రెసిపీ షేర్ చేస్తుంది మీకు కొత్తది అని అనుకోవచ్చు మీరు. కరెక్టే, మీరు గెస్ట్ చేసింది. మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా బయట ఏమో వర్షాలు, ఇంట్లో ఏమో చలి, పిల్లలేమో ఆకలి. ఇవి ప్రస్తుతానికి కామన్గా నడుస్తున్న పరిస్థితులు. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే పిల్లలకి ఏదో కొత్తగా చేసి పెట్టాలి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే డిన్నర్ కానీ. ఎందుకంటే ఉదయం హడావుడిలో ఏదో మామూలుగా వంట వండేస్తాం, కానీ సాయంత్రం అయితే వాళ్ళకి ఏదైనా వేడిగా కారంగా అలా తినాలనిపిస్తుంది కదా అని చెప్పని సరే ఒక చిన్న రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా వర్షంలో ఇలా వేడివేడిగా మీకు తినాలనిపిస్తుందా, నేనేం చేస్తాను అనేది సరదాగా మీకు కూడా చూస్తే బాగుంటుందని. మీకేమైనా తెలిస్తే కదా కొత్త నాకు చెప్పండి, నాకేమైనా చేస్తూ ఉంటే మీకు షేర్ చేస్తాను. సో ఒకరికొకళ్ళ మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏం చెయ్యాలి అని మన బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు. లేకపోతే స్నాక్స్ ఏమున్నాయి అసలు అంటే ఒక్కొక్కసారి ఏం గుర్తురాదు, బ్లాంక్ అయిపోతాం మనం. మన ఇంట్లో ఉన్నవైనా కూడా అబ్బా స్నాక్స్ ఏం చెయ్యాలి, ఏం పెట్టాలి వీళ్ళకి అని. సో అవి దానికోసం అని చెప్పి చిన్న ప్రయత్నం. మరి రండి ఏం చేసేస్తానో నేను చూద్దరు, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమి పెట్టుకోకండి. సింపుల్గానే బట్ క్రిస్పీగా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఏమేం కావాలి ఏంటని చూపిస్తాను. దాంతోపాటు ఈరోజు వీడియోలో మంచి ముగ్గు, అలాగే కొంత నేను డ్రెస్ ఒకటి స్టిచ్ చేశానని అని చెప్పాను కదా అది, అలాగే ఇంకొకటి మంచి పెద్ద పని చేశాను. సో ఈసారి కొత్తగా చేశాను అనమాట. ఏంటది అన్ని వీడియోలోకి వెళ్ళి చూద్దరు, కానీ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నవాడు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా చూసేద్దాం, నడవండి వీడియోలోకి వెళ్ళి. సో ఫస్ట్ ముగ్గు పెట్టుకుంటూ ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాము. చీరలు మొత్తం కబ్బోర్డ్ అనేది సర్దా అనమాట. ఏం చేశాను చీరలు ఈసారి ఏంటంటే కొంచెం యూనిక్గా పెట్టాను అనమాట. అంటే ఈ ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే కొత్తగా అనిపించింది. తర్వాత మళ్ళీ కష్టంగా కూడా అనిపించింది సెలెక్ట్ చేసుకోవడం. దేని గురించి చెప్తుందో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇంకా మనకి ఏంటంటే ఫస్ట్ చీరలు అనగానే శ్రావణ మాసం వస్తుంది మనకి. శ్రావణ మాసం అనగానే మంచిగా చీరలవి షాపింగ్ చేయాలని అనుకుంటారు కదా. ఈసారి కొత్తగా ఏదైనా పట్టు చీర తీసుకుందాం అని అనిపిస్తుంది. అంటే నా దగ్గర వెంకటగిరి ఒకటి లేదు, కంచీవరం ఒకటి లేదు. సో అందులో ఏది కాస్త సింపుల్గా చిన్నగా ఉండేది తీసుకోవాలి అన్నది చూస్తున్నాను. చూసి దాన్ని బట్టి వీకెండ్లో శ్రావణ మాసానికంటూ ఒక పట్టు చీర తీసుకోవాలని ఉంది. అలాగే ఈరోజు నేను ఒక పోస్ట్ చేశాను కదా, షార్ట్ కింద పెట్టాను కదా, నేను ఉవిదా కలెక్షన్స్ నుంచి ఒక చీర తెప్పించుకున్నాను. అంటే మామూలుగా ఫస్ట్ ఒక తక్కువ రేట్లో ఒక శారీ తీసుకున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటని చెప్పని. నాకైతే ఆ చీర చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఆ పేజ్ని విజిట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అది ఇస్తాను నేను డిస్క్రిప్షన్లోను, వాళ్ళ వెబ్సైట్ లింక్ అంటే యూట్యూబ్ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. చూసినప్పుడు మీకు శారీస్ అవి చూపించేది మా సిస్టరే, అంటే నాకు వరుసకి తోటికోడలు అవుతుంది. సో తను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చీరలు అవి చూపిస్తుంది. అందులో నాకు ఏంటంటే టిష్యూ శారీ బాగా నచ్చిందనమాట. పార్టీ వేర్లా ఉంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నాకు పర్పుల్ లేదు కదా అని చెప్పని పర్పుల్ తీసుకున్నాను. ఇంకా లైట్ గ్రీన్ ఉంది. లైట్ కలర్ షేడ్స్లో అయితే మంచి సెట్స్ ఉన్నాయి. సో ఇంకా అవి కాకుండా కోటా కానీ, ఇంకా చందేరి కానీ, పార్టీ వేరు, డైలీ వేర్ కానీ, ఆఫీస్ వేరు, అలా రకరకాల కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా జస్ట్ పేజ్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఎప్పుడైనా మనకి నచ్చిన మన మనసుకు నచ్చిన చీర ఉంటే ఆబ్వియస్లీ మనం తీసుకోవచ్చు. దానికి గ్యారంటీ నేను ట్రస్టెడ్ పేజ్, ఎందుకంటే తెలియకుండా నేను చెప్పను కదా. సో నేను కూడా ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి చెప్పేది మా చెల్లె కాబట్టి సో ఇంకా నాకు జెన్యూన్గా అనిపించింది. అందునే మీకు ఈరోజు వీడియోలో షేర్ చేశాను. అది ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అని ఈగర్గా ఉంది నాకైతేను. వెయిటింగ్ అనమాట, ఈగర్లీ వెయిటింగ్. నేను అది మంచిగా స్టైల్ చేయాలి ఆ చీరతోటి. నేను మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి, అలాగే దానికి మంచి జ్యువెలరీతో పేరప్ చేయాలి అని మాత్రం ఉంది. ఎందుకంటే అలా లైట్ వెయిట్ శారీస్ అలా హాయిగా కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఉంటాయి మనకి. బరువు చీరలు అంటే ఆబ్వియస్లీ మనం పట్టు చీరలు అయితే ఏదో చేయగలం, కానీ ఇలాంటివి చేయలేము. ఆబ్వియస్లీ మా సిస్టర్ పెళ్ళి ఉంది కాబట్టి రీసెంట్గాను, అదే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయిది. సో ఈవినింగ్ రిసెప్షన్ టైంలో కట్టుకుంటే చాలా బాగుంటుంది. షైనీగా మంచిగా ఉంది కదా టిష్యూ అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంకా మోడల్స్ తెలిస్తే కనుక నాకు మంచిగా ఏదైనా చెప్పండి. నేను దాని దగ్గరగా బ్లౌజ్ అది డిజైన్ చేయించుకుంటాను. మామూలు మగ్గ వర్క్ చేయించుకోనా, సింపుల్గా కుట్టించుకోనా అన్నది ఆలోచిస్తాను అనమాట. ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ని అని చెప్పని. సో మీకేమైనా తెలిస్తే కనుక నాకు తప్పకుండా షేర్ చేయండి. సో ఆ చీర కట్టుకున్నాక మీకు అసలు లుక్ చూపిస్తాను. ఈ లోపల మీరు కూడా ఆ పేజ్ని విజిట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ అది ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్గా అయితే
చెప్పానుగా 2-3 రోజుల నుంచి వర్షాలు అసలు బయటకు అడుగు పెట్టడానికి అన్నట్టుగానే లేదు. ఇంట్లోనే ఉండడం, 4 గోడల మధ్యలో ఉండడం, పని చేసుకుంటూ ఉండడం అంతేను. పిల్లలకి ఏదైనా కావాల్సి వస్తే చేయడం. చెప్పానుగా ఆకలి 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 అంటూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే డే అలా గడిచిపోతుంది అంతేను. రీసెంట్గా ఏంటంటే మామూలుగా వర్షాకాలం వచ్చేప్పుడల్లా ఒకసారి చీరలు అన్నీ తీసి సర్దుకుంటూ ఉంటాను, ఎందుకంటే చలికి చెమ్మకి ఏదైనా పాడవుతేమో పట్టు చీరలు అని చెప్పని. రీసెంట్గా ఏంటంటే చాలా ఏళ్ళైంది బీరువా తీసుకుని మేము, పాడైపోయింది, డోర్ అది పట్టట్లేదు. సో అందుకని ఇంకా తీసేద్దాంలే అని చెప్పని నా కబోర్డ్లోనే సర్దేసుకుందాం. మళ్ళీ చీరలు అంటూ వస్తమాటు అక్కడికి వెళ్ళడం తీసుకురావడం అదేమో పాడైంది, డోర్ అది పట్టట్లేదు కదా అని చెప్పని తీసాను. ఇంకా ఇల్లంతా చీరలే అన్నట్టుగా అనిపించింది. బాబోయ్ ఎప్పటికైనా సర్దానా ఇవి అని ఏదైనా ముట్టుకున్నాము అంటే చాలు ఒక 3-4 గంటలు ఈజీగా పట్టేస్తుంది. ఆ చీరలన్నీ తీసి మళ్ళీ ఇక్కడ కబోర్డ్లో సర్దుకుందామని నా ప్లాన్ అనమాట. ఇక్కడే అన్నీ ఉంటాయి కదా, ఒక చోటే ఉంటాయి, చక్కగా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఎలాగో ఇంక బీరువా కూడా పాడైంది కదా అని చెప్పి నేను అనుకుని ముందు జనరల్గా పెట్టేశాను. నేను ఏదో పెట్టేసిన తర్వాత కింద రోకి వచ్చిన తర్వాత కలర్ వైజ్ ఎందుకు పెట్టకూడదు అని అనిపించింది. సాధారణంగా మనం ఎవరైనా కలర్ వైజ్ పెట్టుకోము. పట్టు చీరలన్నీ ఒకటి, మామూలు చీరలన్నీ ఒకటి, ఫ్యాన్సీ చీరలన్నీ ఒకటి, డైలీ వేర్ చీరలన్నీ ఒకటి, అలా సర్దుకుంటాము. నాకేమనిపించింది అంటే కలర్ వైజ్ పెడదాము అని అనుకున్నప్పుడు అయ్య బాబోయ్ ఒక్కొక్క కలర్లో ఇన్ని చీరలు ఉన్నాయా అంటే, అలా అని ఎక్కువ అని కాదు, రెగ్యులర్ కలర్స్ గ్రీను, రెడ్, ఆరెంజ్, పింక్, బ్లాక్, వైట్, ఇంక ఇవే తప్ప ఇంకో కలర్ చీర లేదా నాకు అన్నంతలా అనిపించింది. ఏదైనా కొత్త చీరలు ఒక 4 వచ్చాయంటే పాత చీరలు ఖచ్చితంగా 4 తీసేస్తాను. తీసి మా మెయిడ్లు ఇద్దరికి చెరు 2 ఇచ్చేసాను అనమాట. ఆ ఒక్క విషయం మాత్రం నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. కొత్తవి ఏదైనా 1-2 వచ్చాయంటే పాతవి 2 తీసేయాల్సిందే. అలా చీరలన్నీ సర్దిన తర్వాత ఈసారి అస్సలు ఉన్న కలర్స్ మాత్రం కొనుక్కోకూడదు. ఇప్పుడు అందులో సెలెక్ట్ చేసుకోవడం ఇంకా పెద్ద టాస్క్లా అనిపించింది. ఇప్పుడు గ్రీన్ అంతా ఒకటి, ఎల్లో అంతా ఒకటి సర్దిన తర్వాత ఏ ఎల్లో కట్టుకోవాలి, ఏ గ్రీన్ కట్టుకోవాలి, అబ్బాయి ఏదో కన్ఫ్యూజన్ బేరంలో ఉంది. ముందే బాగుందేమో అని అనిపించింది. మీరేమంటారో మాత్రం నాకు తప్పకుండా జెన్యూన్గా ప్లీజ్ కామెంట్ చేయరా, లేకపోతే మళ్ళీ మార్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎల్లో కట్టుకుందామంటే ఏ ఎల్లో కట్టుకోవాలో నాకు అసలు తెలియట్లేదు. ఇంతకుముందు మంచిదా, మామూలుదా, నార్మల్దా, పార్టీ వేరా అలా సెలెక్ట్ చేసుకునేదాన్ని అకేషన్ బట్టి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. పర్పుల్ అంతా ఒకటి, పింక్ అంతా ఒకటి, ఆరెంజ్ అంతా ఒకటి, ఎల్లో అంతా ఒకటి, బ్లూ అంతా ఒకటి, గ్రీన్ అంతా ఒకటి, అలా పెట్టాను. కింద వైట్, కింద మళ్ళీ బ్లాక్, ఇంకా మిక్స్డ్గా ఉండేవి. సో అమ్మో ఇది కొంచెం కష్టమైన టాస్క్లా అనిపించింది. ఏదో పిచ్చి పని చేశానేమో అని అనిపించింది. మళ్ళీ ఎప్పుడో మూడు వచ్చినప్పుడు శారీస్ అన్ని బయటికి తీసి మళ్ళీ సర్దుతాను. బట్ నీట్గా సర్దుకురాలు చూస్తే క్యూట్గా అనిపించాయి. మా వారికి ఒక్కరే నేను 3 అని అనుకోకండి. ఆబ్వియస్లీ చీరలు ఆడవాళ్ళకి కొంచెం ఉంటాయి కదా, మనందరం మెయింటైన్ కొంచెం ఏదో చేస్తూ ఉంటాం కదా, అందుకని జాలి ఏం పడద్దు. సో అందుకని ఫైనల్గా అయితే ఇంత నీట్గా సర్దుకున్నాను చక్కగా. నేను మొత్తం పట్టు శారీస్, మామూలు శారీస్ అన్నీ, రెగ్యులర్ వేరు, నార్మల్ వేరు, ఎక్స్ట్రా బ్లౌజెస్ అన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఏదైనా ఇలా ఒక పని చేసుకుంటే అబ్బా ఎంత బాగా చేసుకున్నాను, ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నాకు కబోర్డ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా హడావిడిలో 1-2 పీకుతాను చూసారా, అప్పుడు బాబోయ్ మళ్ళీ దీన్ని సర్దుకోవాలా అని అనిపిస్తుంది. తప్పదు, మనం పాడు చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం, మళ్ళీ నీట్గా చూసుకుని మురిసిపోతూ ఉంటాము. అందుకనే కొంచెం శ్రావణ మాసం హడావిడిలో ఈ మార్పులు చేశాను అనమాట. సో ఫైనల్గా ఇందాక ఫస్టే చెప్పాను కదా, బయటేమో చల్లటి వాతావరణం, ఇంట్లో ఏమో పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉంటారు. ఏది తప్పినా తప్పనా ఈ వంటలు అవి చేయడం మాత్రం అస్సలు ఆగేదే ఉండదు. మనకు కూడా ఎవరైనా బ్రేక్ ఇస్తే బాగుండబ్బా అనిపిస్తుంది. నాకు ఇది కావాలి, ఇది ఎవరైనా చేసి పెడితే బాగుండు అని మనకు కూడా ఒక ఆప్షన్ ఉంటే ఎంత బాగుండు కదా అనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు ఇంట్లో అందరూ అడిగిన వాళ్ళందరూ మనమే చేసి పెడుతూ ఉండాలి. పిల్లలు అడిగి ఆకలి అన్నప్పుడు తప్పదు కదా ఆబ్వియస్లీను. అందునే పుల్లటి పెరుగు మిగిలిందనమాట. సో మైదా పిండితో అయితే అంత హెల్త్కి మంచిది కదా అని చెప్పని మా ఇంట్లో మల్టీగ్రెయిన్ ఆటా ఉంటే దాన్ని పెరుగుకు సరిపడా ఒక 2 కప్పులు అన్నట్టుగా తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, సోడా, బేకింగ్ సోడా, మామూలుగా సోడా ఉప్పు ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం వాటర్ పోసి ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసి మామూలుగా మనం బోండాలు వేస్తాం కదా అలా బోండాల పిండిలాగా కొంచెం జారుగా అనమాట. కొంచెం జీలకర్ర కూడా వేసాను, కొంచెం అరుగుతుందని చెప్పని బాగా మిక్స్ చేయడమే అనమాట. అంటే మనం ఎలా అవ్వాలంటే దాంట్లోనే ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేసి చాలా స్మూత్ బ్యాటర్ కింద అయిపోవాలి అంతే, అంతకన్నా పెద్ద చేసేదే ఉండదు. ఎంత మనం బాగా దాన్ని కదుపుతూ ఉంటే అంత బాగా మిక్స్ అవుతుంది అనమాట. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటలు పక్కన పెట్టేస్తే చక్కగా బుజ్జి వేసినా పొంగుతూ భలే క్రిస్పీగా మనం రోడ్ సైడ్ తింటాం చూసారా అంత బాగా వస్తాయి. వెంటనే వేస్తే మాత్రం పొంగదు. ఎక్కువ నూనె ఊరికే పెట్టేసుకోకలేదు, కొంచెం నూనె పెట్టుకున్నా అస్సలు నూనె పీల్చకుండా వస్తాయి.
తర్వాత మళ్ళీ నూనె ఎసరు పెట్టిన తర్వాత అది వేడెక్కే లోపల మళ్ళీ ఒకసారి బ్యాటర్ని బాగా చేతులతోటి బాగా కదుపుతూ ఉంటే మొత్తం ఇంకా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోతాయన్ని. పిండి మంచి లూజ్గా చక్కగా మంచి కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది. అప్పుడు మనం కొంచెం తీసుకుని జస్ట్ ఇలా నూనెలో డిప్ చేస్తున్నట్టుగా వేసేసుకోవడం. నేను ఫస్ట్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిన ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. మనం మీడియం ఫ్లేమ్లో అంటే కొంచెం వేడెక్కిన తర్వాత మరీ హై పొగలు వచ్చేసేందుకు వద్దు, వేయగానే మాడిపోతాయి. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుని అంటే మీడియంలో పెట్టుకుని అలా కొంచెం తీసుకుంటూ చిన్ని వాటి కింద మనకి నూనెకి సరిపడా ఎన్ని పడితే అన్ని వెంటనే మనకి చక్కగా ఇలా బబుల్స్ వచ్చి పైకి తేలుతున్నాయంటే నూనె మనకు కరెక్ట్గా కాగినట్టు. మరి హైలో పెట్టామో వెంటనే పై రంగు మారిపోతుంది. ఎందుకంటే ఇది మైదా పిండి కాదు, గోధుమ పిండి కాబట్టి తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని సిమ్లో పెట్టుకుని చేసుకుంటే అప్పుడు మనకి అంటే హీట్ అయిపోయిన తర్వాత మీడియంలో హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుంటే కనుక నూనెకి సరిపడా బుజ్జి వేస్తే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అటు వచ్చి ఊది పడేస్తారు అంతేను. దీంట్లో మంచి ఏదైనా కొంచెం కారం చట్నీ, టమాటా చట్నీ, అల్లం పచ్చడి అలా ఏదైనా మాగాయ పెరుగు పచ్చడు అలా ఏదైనా కలుపుకున్నా ఉంటే కనుక టేస్టీగా ఉంటాయి. సో ఇది చేశాను అనమాట, నిన్న ఈవినింగ్ చేసింది. ఇది చెప్పానుగా ఏదో ఒక స్నాక్స్ వాళ్ళకి ఆకలి అన్నప్పుడల్లా మనం ఏదో ఒకటి చేయలేదంటే మనల్ని తినేసేటట్టుగా ఉంటారు, అమ్మ ఆకలి అని చెప్పని. సో అందుకని ఏదో ప్రయత్నాలు అనమాట. ఇంట్లో ఉండేవాడితో చిన్నగా ఏదో ఒకటి, రోజు ఆయిల్ ఫుడ్ చేయలేం కాబట్టి ఓ రోజేమో ఓట్స్ చిల్లానను, లేకపోతే కార్న్ చిల్లానను, లేకపోతే ఇలాగో ఏదో ఒకటి చేస్తాను. ఇంకేదైనా ఉంటే కనుక వెరైటీస్ నాకు మీరు షేర్ చేయండి. నాకు తెలిసిందిగో నేను వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా నా కబోర్డ్ ఎలా ఉంది, నా ఐడియా ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది, స్నాక్స్ ఎలా ఉన్నాయి అన్నీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. అలాగే శారీస్ చెప్పాను కదా వివిధ కలెక్షన్స్లో శారీ, మీరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ లింక్ అది ఇస్తాను కదా, నేను అందులో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, మీరు కావాలంటే కూడా వాళ్ళతో చేసి మాట్లాడచ్చు. సేమ్ శారీ నేను తీసుకున్నది కావాలన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ ఇంట్లో ఏం స్నాక్స్ చేసుకున్నారు, మీ ఇంట్లో సంగతులు ఏంటి అనేది తప్పకుండా చెప్పండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.